అంటే షుగర్ పెరిగితే ఎక్కడి నుంచి పెరుగుతుంది, మనం తీసుకున్న ఆహారంలోంచి కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ అయ్యి షుగర్ పెరుగుతుంది. ఆ షుగర్ లెవెల్ పెరిగితే చక్కెర స్థాయిలు పెరుగుతాయి అంటాం. ఆ చక్కెర సరిగా యూటిలైజ్ అవ్వదు శరీరంలో. ఎందుకు యూటిలైజ్ అవ్వదు? ఈ చక్కెర ఎక్కడ యూటిలైజ్ అవ్వాలి? కండరాల్లో యూటిలైజ్ అవ్వాలి. మీరు అన్నట్టు ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మజిల్ తగ్గిపోయి సన్నబడిపోతారు. సో ఆ సన్నబడిపడడం వల్ల ఈ గ్లూకోజ్ కూడా ఖర్చు అవ్వదు కాబట్టి ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఆ గ్లూకోజ్ కంట్రోల్ కాదు. ఇప్పుడు ఈ గ్లూకోజ్ అలాగే శరీరంలో కంట్రోల్ కాకుండా ఉండిపోతుంది కాబట్టి అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తుంది అంటే నరాలు దెబ్బతీస్తుంది, కళ్ళు దెబ్బతీస్తుంది, కిడ్నీలు దెబ్బతీస్తుంది, హార్ట్ని దెబ్బతీస్తుంది, అన్ని ఆర్గాన్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓవరాల్గా ఏమవుతుంది, కనీసం ఒక 80 సంవత్సరాలు బతకాల్సిన వాడు ఒక 10-15 సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇది డైట్కి సంబంధించిన డిసార్డర్ కాబట్టి డైట్తోనే హ్యాండిల్ చేయాలి, సప్లిమెంట్తోనే హ్యాండిల్ చేయాలి. ఆ రకంగా వచ్చినప్పుడు ఉపయోగపడేది ఏంటంటే డయాగ్రాండ్. సో దీన్ని ఎందుకు వాడాలా, దీనివల్ల ఉపయోగం ఏంటని మీరు అడగచ్చు. ఈ డయాగ్రాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే డయాగ్రాండ్లో 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఉంటుంది అనమాట. ఒక 100 గ్రామ్ పౌడర్కి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ 5 రకాల నుంచి వస్తుంది: వే, కెసిన్, సోయా, గ్రీన్ పీ, బ్రౌన్ రైస్. ఇండియాలో 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి సప్లిమెంటు ఏదీ లేదు. డయాగ్రాండే ఇండియాలోనే డయాగ్రాండే ఉంది. సో ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకు 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఇవ్వాలా అనేసి. వే ప్రోటీన్లో అమైనో యాసిడ్స్ అంటారనమాట. అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే గోడ కట్టేటప్పుడు ఇటుకలు లాంటివి. సో ఒక ప్రోటీన్ తయారవ్వాలంటే అమైనో యాసిడ్స్ ఉంటే ప్రోటీన్ తయారవుతుంది, ప్రోటీన్ తయారైతే మజిల్ తయారవుతుంది, మజిల్ తయారైతే శరీరం ఉంటుంది. సో వే ప్రోటీన్లో ఒక రకమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి, కెసిన్లో ఒక రకం, సోయాలో ఒక రకం, గ్రీన్ పీలో ఒక రకం, బ్రౌన్ రైస్లో ఒక రకం. సో 5 సోర్సెస్ కలిపినప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ వస్తుంది. అంటే గుడ్ క్వాలిటీ ఇటుకరాళ్ళు లాగా అనుకోండి గోడ కట్టడానికి. అలాంటి అమైనో యాసిడ్ ప్రొఫైల్ వచ్చినప్పుడు ఆ 5 రకాల సోర్స్లోంచి ఉన్నటువంటి ప్రోటీన్ గాన డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళల్లో క్రమేపీ ఏమవుతుందంటే మజిల్ మాస్ పెరుగుతుంది, అంటే కండరాలు పెరుగుతుంది. దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎల్ కార్నిటిన్, టారిన్ అని చెప్పేసి. ఇవి ఎనర్జీని ఇస్తాయి. ఆ ఎనర్జీని ఎలా ఇస్తాయి? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కొవ్వు నుంచి ఎనర్జీ వస్తుంది. మన శరీరంలో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పొట్ట ఎక్కువ ఉండేసి లేదంటే అంటే ఊబకాయంగా ఉన్నా కూడా వాళ్ళల్లో ఆ కొవ్వుని కరిగించి శరీరానికి ఎనర్జీగా వాడేస్తుంది దాన్ని. సో ఆటోమేటిక్గా కొవ్వు తగ్గుతుంది, మజిల్ పెరుగుతుంది. సో ఇక్కడ జరిగే మంచి ఏంటి, మజిల్ పెరగడం వల్ల ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాము, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. ఈ గ్లూకోజ్ ఈ మజిల్లోకి పోతుంది. ఈ గ్లూకోజ్ మజిల్లోకి పోయి ఎక్కువ ఖర్చు అవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అయిందంటే వాడాల్సిన టాబ్లెట్స్ తగ్గించవచ్చు. వాడాల్సిన టాబ్లెట్స్ తగ్గిస్తే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ఖర్చు తగ్గుతుంది. ఆ ఖర్చు బస్సు ఎక్కడ పెడతారు? సో మీరు గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకున్నారు, ఈ వాడే టాబ్లెట్స్ తగ్గించినారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఈ గ్లూకోజ్ కంట్రోల్ అయింది కాబట్టి ఇంత ముందర మనం అనుకున్నటువంటి నరాలు, కళ్ళు, కిడ్నీలు ఇవన్నీ పాడవకుండా కంట్రోల్ అవుతుంది.